సార్ అనేక విధాలుగా ప్రభుత్వాలు అయితే బీసీల గురించి హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ కూడా ఇటు తెలంగాణకు వచ్చి హామీ ఇచ్చింది, మరోసారి కూడా తెలంగాణకు వచ్చారు. ఎట్లా చూస్తారు? హామీలు అనేది ఈరోజు ప్రతి నాయకుడు ఇచ్చుకుంటూ పోతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలను మేము తప్పుపట్టడం లేదు, కానీ అవి ఆచరణ లోపల సాధ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది కొద్ది స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా రాజ్యాంగం లోపల అంబేద్కర్ రాసినటువంటి ప్రతి ఒక్క ఆర్టికల్స్ కానీ కేవలం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ఉపయోగపడతారు, బీసీలకు ఎక్కడ కూడా లేవు. అయితే అదేవిధంగా పక్క రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల గత నెల 2వ తారీఖు నాడు బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టింది. అదేవిధంగా తెలంగాణ లోపల కూడా బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లును ప్రవేశపెడితే ఇక్కడ కూడా ఈ అగ్రవర్ణాలు అగ్ర కులాలు ఏవైతున్నాయో బీసీలపై దాడి చేయకుండా వాళ్ళు భయపడతారనేది మేము తీవ్రంగా నమ్ముతున్నాం. అయితే ఇటు బిల్లును రాబోయే శాసనసభ సమావేశం లోపల బీసీ చట్టాన్ని ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి బీసీ సేన తరపున మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో కూడా ఎన్నికల టైంలో కూడా మనం చూసినట్లయితే బీసీలకి రిజర్వేషన్ ఇస్తుంది, అటు బీజేపీ ఏమో కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తుంది? అయితే ఈ బీసీ రిజర్వేషన్ల పరిస్థితి చూసుకుంటే దొంగతనం చేసిన దొంగ అని అరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో పార్టీ 42% వాళ్ళు కొట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు కూడా 42% కొట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ ఇయ్యని పార్టీ ఏదనేది బీసీలందరికీ కూడా ఒక అయమైన పరిస్థితి ఉంది. దయచేసి నాయకులారా ఇంకా కూడా మమ్మల్ని మధ్యపెట్టకండి. అధికారంలో ఉన్న పార్టీ మీతోటే సాధ్యమైతే మీరు ఫస్ట్ ఆ రిజర్వేషన్ బిల్లును మీరు సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. ఎందుకు అమలు కాదని చెప్పేసి మేము పబ్లిక్ చూసుకుంటారు. చట్టసభల లోపల మీరు ఎప్పుడైతే అధికారికంగా ఉన్నటువంటి మీరు ఎవరైతే చట్టసభ లోపల బిల్లును ప్రవేశపెడితే అక్కడ ఎందుకు అమలు కాదు? ఇవన్నీ కేవలం బీసీలను ఒక మైమర్పించడానికి, ఒక పక్కదో పట్టించడానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏమన్నా కోరుతుర్రా, ఏమన్నా డిమాండ్ చేస్తుర్రా? మేము ఏ ఎలక్షన్స్ వచ్చినా రాజకీయంగా బీసీలు అనేది రాజ్యాధికారం సాధించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండు. భవిష్యత్తు లోపల ఇదే ఆఖరి ఎలక్షన్స్. అగ్రకులాలకు అగ్రవర్ణాలకు అధికారంలో ఉన్నటువంటి ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే 2026 అనేది ఆఖరి ఎలక్షన్స్. నెక్స్ట్ 2029లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల లోపల ఖచ్చితంగా బీసీలనే రాజ్యాధికారం ఏదో బీసీలే ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముకుంటున్నాం.